నాకు తండ్రి, దైవం, సర్వం అనుకునే మధుసూదనరావు గారితో కూడా పేచీ వచ్చింది. పూలరంగడు పేరుతో ఒక కథని ముల్లపాడి రమణ గారు తీసుకొచ్చారు. అది విశ్వనాథ్ గారి డైరెక్షన్లో చెయ్యాలని. ఆయన మా కంపెనీలో సుబ్బారావు గారి దగ్గర సహకార దర్శకుడుగా ఉంటున్నారు. ఒక సినిమా ఆయనకిచ్చి దర్శకుడిగా పరిచయం చెయ్యాలని ఊహ. దానికి పూలరంగడు కథ తీసుకొచ్చారు రమణ గారు. చూస్తే అది ట్రాజెడీ కథ. టైటిల్ పేరేమో పూలరంగడు. నాకేమాత్రం నచ్చలేదు. ఆ మాట మామూలుగా చెప్తే మధుసూదనరావు గారు ఊరుకో నీకేం తెలీదు అని నా నోరు నొక్కేస్తారు. మరి ఎలా చెప్పాలి? కొంచెం కఠినంగా ఉన్నట్టు మాట్లాడితే వింటారేమో అని కంపెనీ చైర్మన్ కి కథ ఎన్నిక మీద అధికారం ఉంటే ఈ కథ నేను ఎన్నుకోను, నేను చైర్మన్ని, నాకు నచ్చలేదు అని గట్టిగా చెప్పాను. నేను ఆయన దగ్గర పెరిగిన వాడిని. ఆయన నా అభివృద్ధికి పాటుపడిన వారిని ఏదీ ఆ సమయంలో పట్టించుకోలేదు. నేను స్వతంత్ర భావాలు గల ఒక నటుడిని అన్నట్టుగా జంకు లేకుండా నిర్భయంగా నా అభిప్రాయం చెప్పాను. ఆయనకు కోపం వస్తుంది సహజం. లేకపోతే నా మాట కొట్టి పారేస్తారుగా, పెద్ద చిన్న లేకుండా విశ్వనాథ ముందు ఇలా మాట్లాడతావా అని కోపం పెట్టుకుని 2 నెలలు నాతో మాట్లాడడం మానేశారు మధుసూదనరావు గారు. తరువాత వేరే కథ ఆలోచించారు. అది ఆత్మగౌరవం పేరుతో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చింది. తర్వాత అవి ఇవి అన్నీ కలిసి పూలరంగడు కథని పూర్తిగా మార్చారు. అది ఆదుర్తి గారి దర్శకత్వంలో వచ్చింది. 2 చిత్రాలు బాగా నడిచాయి. పూలరంగడు ఇంకా పెద్ద హిట్ అయింది. ఇక్కడ 2 విషయాలు ఆలోచించాలి. 1 విశ్వాసం, 2 విశ్లేషణ. మధుసూదనరావు గారు పట్ల నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఆ ప్రకారం ఆయన చెప్పినవన్నీ వినడమా? నాకు సినిమాలో ఒక ప్రత్యేక స్థానం ఉంది గనుక బాధ్యత గల హీరోగా విశ్లేషించుకుని ఆయన మాట వినకుండా పోవడమా? మహాభారతంలో కర్ణుడి కథ ఆలోచిస్తే అతను గొప్ప దాతృత్వ గుణంతో పాటు మహావీరుడు, అస్త్ర విద్యా ప్రవీణుడు. అతన్ని బహిరంగంగా నువ్వు సూతుడివి, రాజువి కావు, నీకు క్షత్రియులతో పోటీ చేసే అర్హత లేదు అని ద్రోణాచార్యులు అంటే దుర్యోధనుడు అతనికి రాజ్యాధికారం కల్పించాడు. దాంతో అతనికి దుర్యోధనుడి పట్ల మైత్రి, విశ్వాసం రెండూ పెరిగాయి. కాని అహంకారంతో దుర్యోధనుడు పాండవులకి 5 ఊళ్ళు కూడా ఇవ్వనంటే ఆ దానకర్ణుడు న్యాయం ఆలోచించి 5 ఊళ్ళు ఇమ్మని చెప్పవచ్చు కదా, చెప్పలేదు. అతను విశ్లేషించుకుని న్యాయం ఆలోచించి దుర్యోధనుతో ఆ మాట చెప్పి ఉండవచ్చు, కానీ చెప్పలేదు. అతనికి మిత్రుడి పట్ల విశ్వాసమే ముఖ్యమైనది, అంతే. ఏం చేసినా ఆ విశ్వాసానికి, మైత్రికి లోబడి చేశాడు. ఇక్కడ ఆలోచిస్తే మధుసూదనరావు గారి పట్ల నాకు ఎనలేని విశ్వాసం ఉంది. ఆయన మాట శిలాశాసనం. కానీ ఆయనకంటే ఇప్పుడు నాకు ప్రజల పట్ల విశ్వాసం పెరిగింది. ప్రేక్షకులే నాకు దేవుళ్ళు. వాళ్ళ విశ్వాసాన్ని పొమ్ము చేయకూడదు గనక స్వతంత్రంగా ఆలోచించి మధుసూదనరావు గారి మాటని కాదనాల్సి వచ్చింది. ఇది నా విశ్లేషణ. సినిమా పాత్రలు సంఘర్షణకు లోనైనట్టు నటుడిగా నా జీవితంలో నేను అనేక సార్లు సంఘర్షణలకు లోను కావాల్సి వచ్చింది. నటించడానికి ప్రతిభ చూపించగలిగే పాత్రలు లభించాలి. ఆ అవకాశం లభించినప్పుడు కృషి చేసి నటించిన ఆ చిత్రం విజయవంతంగా నడవాలి. లేకపోతే పాత్రధారణ వృధాగా పోతుంది. అంచేత 2 విజయం సాధించాలి. అలాంటి పాత్రలు ధరించాలనే తాపత్రయపడిన ఒక్కోసారి సాధారణ పాత్రలే లభిస్తాయి. ద్విపాత్రాభినయం చేసినప్పుడు 2 పాత్రల్లోనూ ఉన్న భిన్నత్వాన్ని ప్రదర్శింపజేయాలి. అప్పుడు నటుడికి పేరు వస్తుంది, చిత్రానికి పేరు వస్తుంది. నేను ద్విపాత్రాభినయం చేసిన 1-2 చిత్రాలు నిరాశపరిచినా తక్కిన చిత్రాలు జన ఆదరణ పొందాయి. అయితే ఎప్పుడూ నేనే రైటు అనుకోవడానికి లేదు. మన అంచనాలు ఊహించడం వరకే. కానీ నటుడికి ఒక సదుపాయం ఉంది. వరుసగా 3-4 సినిమాలు దెబ్బతిన్నా తర్వాత వచ్చిన ఒక సినిమా విజయవంతం అయితే ఆ విజయం ఇంకో 4-5 చిత్రాలను తీసుకొస్తుంది. అప్పట్లో అదే జరిగింది. వయ్యారి భామ విడుదలై ఘోర పరాజయం పొందింది. వెంటనే దేవదాసు రావడంతో ఆ పరాజయ చిహ్నాలు మటుమాయమైపోయాయి.